హలో అండి, చింతపండుతో గోరింటాకు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో తయారైపోతుంది. ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. దీనికోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. తర్వాత ఇందులో 10 వరకు లవంగాలు, 2 స్పూన్ల వరకు టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ మాత్రమే వేసుకోవాలి, కాఫీ పౌడర్ అసలు వేసుకోవద్దు. టీ పౌడర్ వేస్తేనే మంచి కలర్ అయితే వస్తుంది. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోపు. ఇది బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నేను ఒక చేతికి సరిపోయేంత క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇంత తక్కువ మొత్తంలో వేసాను. ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మంట మాత్రం హైలో పెట్టొద్దు. హైలో పెడితే అందులో ఉన్న కలర్ అంతా రాదు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ నుండి కలర్ అయితే రాదు. తొందరగా బాయిల్ అవుతుంది కానీ కలర్ అయితే రాదు. సిమ్లో పెడితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వాటర్లో బాగా బాయిల్ అయిపోయి అందులో ఉన్న పిప్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చిక్కగా అయిపోతుంది, కొంచెం మరీ చిక్కగా కాదు, ఇలా కొంచెం చిక్కగా అయిపోతుంది. ఈ లిక్విడ్ని ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ మాత్రం అస్సలు యూజ్ చేయలేము. కొందరు 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు అనుకుంటున్నారు. అదంతా ఫేక్. 1 ఇయర్ వరకు అయితే అస్సలు ఉండదు. బయట పెడితే మాత్రం ఒక 2 డేస్ వరకు ఉంటుంది. తర్వాత బూజు వచ్చేస్తుంది. చింతపండు వేసాం కదా, తొందరగా బూజు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్లో కుంకుమ అయితే వేసుకోవాలి. కుంకుమ ఎంత రెడ్గా ఉంటే మెహందీ అంత రెడ్గా పండుతుంది. నేను రెడ్ కలర్ కుంకుమ వేసాను. మీరు మెరూన్ వేస్తే మెరూన్ కలర్లో వస్తుంది, పింక్ వేస్తే పింక్ కలర్, లైట్ పింక్ కలర్లో వస్తుంది. మ్యాక్సిమం ఇలా రెడ్ కలర్లో ఉన్న కుంకుమ వేయడానికే ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చాలా బాగా పండుతుంది. చూడండి ఎంత రెడ్గా వచ్చేస్తుందో. 10 మినిట్స్ పెట్టుకున్నాను అంతే. కుంకుమ అంతా రాలిపోతుంది. ఆ స్టేజ్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ టైం కూడా ఉంచేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టుకున్న మెహందీ ఓన్లీ 2 డేస్ వరకే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే చింతపండు ఇవన్నీ తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి 2 డేస్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. ఇంట్లో పనులన్నీ చేస్తాం కాబట్టి అంతకన్నా ఎక్కువ రోజులైతే ఉండదు, అస్సలు ఉండదు. పెట్టిన తర్వాత మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఎంత మంచి కలర్లో వచ్చేసిందో చూడండి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇన్స్టంట్ మెహందీ తయారు చేసినప్పుడు గిన్నె మాడిపోతుంది. ఇలా చేయడం వల్ల గిన్నె మాడిపోతుంది అన్న భయం ఉండదు. ఈజీగా ఎవరైనా పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా స్కూల్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పారాన్లాగా పెట్టుకోవడానికి అయితే ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. మంచి కలర్లో అయితే వచ్చేస్తుంది. ఇలాంటి ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.